మెహదీపట్నంలోని ఓఎస్ఎస్ స్కూల్లో బీజేపీ ఖైరతాబాద్ నియోజకవర్గ శిక్షణ శిబిరం నిర్వహిస్తోంది. ముఖ్య అతిథిగా పార్టీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ప్లైవ్లో చూద్దాం. సోదర కార్యకర్త బంధువులారా, జూబ్లీస్, బంజారాహిల్స్, వెంకటేశ్వర కాలనీ 3 డివిజన్లకు సంబంధించి నిన్నటి నుంచి ప్రారంభించిన శిక్షణ శిబిరాలు అంతేగా ముగింపు ఈరోజు. ఇది వేరే పార్టీలో ఉండదు శిక్షణ శిబిరాలు. వేరే పార్టీలో శిక్షణ దేనికోసం పెట్టుకోవడం, తనుకోకుండా కొడుకోకుండా శిక్షణ శిబిరం పెట్టాలి. మీరు అందరూ అనుకోవచ్చు, మాకు తెలియదు ఆ శిక్షణ శిబిరం ఎందుకు పెట్టాలి బీజేపీ అని చెప్పి. ఈ లైట్ బంద్ చేయరాదా? లైట్ అవసరం కంపల్సరీ అది. శిక్షణ శిబిరం ఎందుకు మాకు అన్నీ తెలిసి కాదనుకోవచ్చు. అన్నీ తెలిసినప్పటికీ కూడా కొంతమందికి కొన్ని విషయాలు తెలుసు, కొంతమందికి కొన్ని విషయాలు తెలుసు. తెలిసిన విషయాలు ఇతరులకు చెప్పడం, తెలియని విషయాలు ఇతరుల ద్వారా తెలుసుకోవడం. పార్టీ ఏంటి, పార్టీ సిద్ధాంతం ఏంటి, పార్టీ దేనికోసం స్థాపించడం, దేనికోసం పనిచేస్తున్నాం, ఎవరి కోసం పనిచేస్తున్నాం, రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందు నడపాలి, అసలు లక్ష్యం ఏంది, వీటన్నిటి గురించి చర్చించుకోవడానికే రకరకాల అంశాల మీద మనం నిన్నటి నుంచి చర్చించినాం. అనేక మంది మనకు మార్గదర్శనం చేశారు. అనేక విషయాల్లో మనకు తెలియని విషయాలు చెప్పారు. తెలిసిన విషయాలు మనం కూడా చెప్పినాం. స్కూళ్ళకి కాదు, దీనికోసం కంపల్సరీ పెట్టాలని కాదు, ఇది దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. అనేక అంశాల మీద చర్చ జరిగినాయి, తెలుసుకున్నాం. బట్ ఇవి తెలుసుకున్నంత మాత్రం సరిపోతుంది. మనకు తెలుసుకున్న విషయాలను, తెలిసిన విషయాలను రేపు పోలింగ్ బూత్ల వరకు కార్యకర్తల సమావేశం పెట్టాల్సిన బాధ్యత మీ ముందు బట్టి ఆ సందర్భం చెప్పాలి. మీకంటే ముందే ఈరోజు మీకు ఎవరైతే వచ్చి శిక్షణ చెప్తున్నారో, అనేక అంశాల మీద చర్చించి వాళ్ళకు తెలిసిన విషయాలు మీకు చెప్తున్నారో వాళ్ళకు కూడా శిక్షణ జరిగింది. హైదరాబాద్ వాళ్ళు కూడా శిక్షణ జరిగింది 2 రోజుల పాటు. వాళ్ళు మీకు వచ్చి చెప్తున్నారు. మీరు చేయాల్సింది ఏంటి, తిరిగి మన గ్రామాల డివిజన్లో, పోలింగ్ బూత్లలో, మన బస్తీలో కానీ, మన గ్రామాల్లో కానీ, మన గల్లీలో కానీ పోలింగ్ బూత్ల వారికి సమావేశం జరిపడు మనకు తెలిసిన విషయాలు చెప్పాలి. దానికోసం మనం తెలుసుకున్నాక నా ఒక్కరికి తెలియాలి, మళ్ళీ నాకు తెలిసిన విషయం ఇంకోటి తెలియదు అని చెప్పి అనుకోదు. ఎప్పటి కూడా ఇంకోటి చెప్పే ప్రయత్నం చేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత. వేరే ఏ పార్టీలో శిక్షణ తరగతులు ఉంటాయి. శిక్షణ తరగతులు పెట్టినా కూడా 2 రోజుల పాటు ఎవరు ఉండరు. గంటను 2 గంటలు ఉంటాయి, ఎవరు ఉంటాయి ఇక్కడ కూడా. కాబట్టి 2 రోజుల పాటు మీరందరూ అందరి కుటుంబాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అనేక పనులప్పుడు అన్ని పక్క పెట్టి పార్టీకి 2 రోజులు సమయం ఇద్దాం. తెలిసిన విషయం తెలుసుకుందాం. ఈ శిక్షణ తరగతిలో శిక్షణ పొంది మనం కూడా ఒక మార్పు కోసం ప్రయత్నం చేద్దాం. మన కార్యకర్తలు తయారు చేద్దాం ఆలోచనతో మీరందరూ 2 రోజులు సమయం ఏం పని లేక రాలి. మీరందరూ కూడా అన్ని పనులు ఉన్నాయి మీకు, అయినా కూడా పక్క పెట్టచ్చు. వాళ్ళు 2 రోజుల పాటు శిక్షణ ఇవ్వాలి పెట్టుకుంటాం మీరందరూ కూడా. మరి ఇతర పార్టీకి భారతీయ జనతా పార్టీ తేడా అదే. వాళ్ళ ప్రపంచంలో అధిక సంఖ్యలో సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. 13 కోట్ల సభ్యత్వం పార్టీ భారతీయ దేశంలో ఏ పార్టీ లేదు. చైనాలో ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కేవలం 8 కోట్లే. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి గొప్ప పార్టీలో కార్యకర్తలుగా మనం పనిచేసే అవకాశాలు నిజంగా మనం అదృష్టం. ఇప్పుడు మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం ఇంకా అదృష్టం మనకు. కానీ ఏ పార్టీకి సిద్ధాంతం లేవు, ఏ పార్టీకి సరైన నాయకత్వం లేదు. అన్ని పార్టీలు కూడా వ్యక్తి మీద ఆధారపడ్డ పార్టీలు, కుటుంబం మీద ఆధారపడ్డ పార్టీలు. మీరు తీసుకొని దేశంలో ఏ పార్టీ తీసుకోండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ. నెహ్రూ వేణు, గాంధీ, ఇందిరాగాంధీ వేంది, నెక్స్ట్ ఎవరు వచ్చారు? రాజీవ్ గాంధీ. నెక్స్ట్ ఎవరు వచ్చారు? పార్టీ పరంగా సోనియా గాంధీ, నెక్స్ట్ రాహుల్ గాంధీ, తర్వాత మళ్ళీ ప్రియాంక గాంధీ, నెక్స్ట్ వాళ్ళ మనవడు రెడీ ఉన్నాడు. ఇలా ప్రాంతీయ పార్టీకి వస్తుంది ములాయం సింగ్, ఇంకోటి అఖిలేష్. ఇలా ప్రాంతీయ పార్టీకి వస్తే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్. నెక్స్ట్ ఎవరున్నారు? ఏమి తప్పు అది కాదు, హిమాన్స్ ఉన్నాడు. ఇక తప్పకుండా నెక్స్ట్ వరకు వయసు వస్తుంది, అప్పుడు కేసీఆర్ ఉన్నాడు అనుకో, అది వేరే విషయం. ఇలా టీడీపీ ఉన్నది, చంద్రబాబు నాయుడు, నెక్స్ట్ లోకేష్ సార్ ఒకటే పార్టీ. అవునా కదా? ఇట్లా అన్ని పార్టీలు కుటుంబ పార్టీలు. ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారికి, అద్వానీ గారికి బంధుత్వం ఉందా? ఏమన్నా రాజ్నాథ్ సింగ్ గారికి బంధుత్వం ఉందా? ఉజ్బోల్ ఠాక్రే గారికి బంధుత్వం ఉందా? వెంకయ్య గారికి బంధుత్వం ఉందా? బంగారు లక్ష్మణ్ గారికి బంధుత్వం ఉందా? నితిన్ గడ్కరీ గారికి బంధుత్వం ఉందా? అమిత్ షా గారికి బంధుత్వం ఉందా? ఇప్పుడున్న నడ్డా గారికి కూడా బంధుత్వం ఉందా? నడ్డా గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అనుకున్నాం ఎప్పుడన్నా? అమిత్ షా గారు అయితే అనుకున్నారా? కాదు కదా. తెలంగాణ రాష్ట్రంలో గతంలో చూస్తే ఒక్కరికొకరు సంబంధం లేవు, ఎవరు బంధుత్వం లేదు. కాబట్టి కుటుంబంతో సంబంధం లేకుండా అందరూ సమిష్టి నిర్ణయంతో సిద్ధాంతపరంగా ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం తాపత్రయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే కుటుంబాలతో సంబంధం లేదు, వ్యక్తితో సంబంధం లేదు. ఒక వ్యక్తి నిర్ణయించే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. కుటుంబ రాజకీయాలు, కుటుంబ నాయకత్వాన్ని ప్రోత్సహించే పార్టీ, పాటించే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఈ పార్టీ కోసం అనేక మంది, ఇవాళ మన కార్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, మొబైల్ ఫోన్లు ఉన్నాయి, ఏసీ రూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ రామచంద్ర గారు కానీ, ఇక్కడ చాలా మంది ఓశ్వాసుడు కానీ, ఇక్కడ చాలా మంది సీనియర్ నాయకులు, గౌతమ్ గారు కూడా విద్యార్థి బస్సులు కష్టపడి పనిచేసిన వాళ్ళు, ఇక్కడ చాలా మంది నాయకులు ఇక్కడ ఉన్నారు. లేని నాయకులు కూడా చాలా మంది. లక్ష్యం ఒకటే, ఎట్టి బస్సులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, దేశమైనా, ఇక్కడ కూడా అధికారం రావాలి. మనం అధికారం కోసం అధికారం కాదు, ప్రజలకు న్యాయం చేయాలి. ప్రజలు ఏం కోరుకుంటారో అటువంటి పాలన అందించాలి, అటువంటి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి, ఆ సమాజ నిర్మాణం కోసం అధికారం రావాలని కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. చాలా మంది చూస్తున్నారు, గతంలో భారతీయ బీజేపీ ఎక్కడిది అన్నారు చాలా మంది. ఇప్పుడు దుర్మార్గుడు కేసీఆర్ కూడా అదే బీజేపీ ఎక్కడిది అన్నారు. చూపెట్టామా లేదా? ఎక్కడుందంటే ఎక్కడుందో చూపెట్టాం మనం. అప్పటి నుంచి విమర్శించారు భారతీయ జనతా పార్టీని. బీజేపీ ఎక్కడిది? కానీ 2 సీట్లు ఉన్నట్టు పార్లమెంట్లో ఉన్నటువంటి పార్టీ, వాళ్ళ దేశాన్ని వెళ్తున్న పార్టీ, ప్రపంచంలో శక్తివంతమైన పార్టీ, అత్యధిక కార్యకర్తల సంఖ్య ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక మంది సీనియర్ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఎట్టి బస్సులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకురావాలన్న కొన్ని లక్ష్యాన్ని వారు అనుకున్నారు. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. కానీ లక్ష్యాన్ని చేరుకోవాలని తప్పన వాళ్ళకు కూడా వచ్చింది. ఈ సందర్భంలో అనేక ఇబ్బందులు పడ్డారు, అనేక కష్టాలు పడ్డారు, అనేక సమస్యలు అనుభవించారు. కానీ ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేవారు. చాలామంది స్వర్గస్థులైన, చాలామంది ఇప్పుడు కూడా ఎదురుస్తున్నారు. మరి కల్లాల తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి, ఈ గోల్కొండ కిల మీద కాషాయం జెండా రెప్పరెప్పడానికి ఆ అద్భుత సన్నివేశాన్ని నేను కల్లారాజు అని చెప్పి చాలా మంది కార్యకర్తలు ఇలా ఎదురుస్తూ ఉన్నారు. వాళ్ళు సిక్కై ఉన్నారు, కొంతమంది అనారోగ్యం గురయ్యారు, కొంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, కొంతమందికి నడవలేరు, కొంతమంది కూర్చోలేరు. ఇటువంటి చాలా మంది సీనియర్ కార్యకర్తలు ఎదురుస్తూ ఉన్నారు. కొంతమంది స్వర్గస్థులు అయిపోయినారు. దాంతోపాటు ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ఆ లక్ష్యాన్ని చేరుకోవాల్సిందని అనేక మంది కార్యకర్తలు ఇలా ఆత్మ బలిదానం చేసి ప్రాణత్యాగం చేశారు. అలా మీకు తెలుసు, జితేందర్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా జగిత్యాలలో బలిదానం అంటే చాలా మంది, ఈ హైదరాబాద్ నడుబడిన చాలా మంది ప్రాంతంగా చేసిన విద్యార్థి పరిషత్ కానీ వివిధ క్షేత్రాలకు సంబంధించి అందరూ ఒకటే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. రకరకాల సంస్థలు వారికి ఆలోచన విధంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఎవరు పనిచేసినా ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలని పనిచేస్తూ ఉన్నాం. అందరూ కూడా క్షేత్రాల వారిగా వేరైనప్పుడు కూడా అందరూ ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. జితేందర్ రెడ్డి గారు ఫలానా డేటుకు నేను హతమార్చం అని చెప్పి నక్సలైట్ రాశారు. జితేందర్ రెడ్డి గారు అందరూ కూడా ఆత్మ బలిదాన కార్యకర్తలు అందరూ కూడా చనిపోతామని తెలుసు, వాళ్ళందరికీ చంపుతారని తెలుసు, చంపే వ్యక్తులరో తెలుసు, వాళ్ళకు కుటుంబం ఉంది, వాళ్ళకు పిల్లలున్నారు.
కానీ వాళ్ళు చేసేది ఒక సిద్ధాంతపరంగా వాళ్ళు పనిచేస్తున్నారు, ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. ఈ లక్ష్యాని కోసం పనిచేసే క్రమంలో మేము దేనికైనా తగ్గించుకుంటూ ఉంటాం. మా ప్రాణం పోయినప్పుడు కూడా ప్రాణత్యాగం చేసి కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ఒక ఆలోచన మా ముందు మా పెద్దలు పెట్టినటువంటి పార్టీ నిర్దేశించింది కాబట్టి తప్పకుండా అన్ని ఎదురించి ముందు పోతామని చెప్పి భావించి ఆ సిద్ధాంతం కోసం, మా కాశ్యాపు జెండా కోసం, కమలపు వికాసం కోసం అనేక మంది కార్యకర్తలు నక్సలైట్ల చేతిలో, టెర్రరిస్టుల చేతిలో ఆత్మ బలిదానం చేశారు. వాళ్ళు జితేందర్ రెడ్డి గారు అనేక మంది కార్యకర్తలు ఇవాళ ఫలానా డేట్ రోజు చంపుతాం, ఫలానా ప్లేస్లో చంపుతాం, ఫలానా సమయానికి చంపుతాం అని చెప్పి నక్సలైట్లు లెటర్లు రాసి, పోస్టర్లు రాసి, వార్నింగ్లు ఇచ్చినప్పుడు కూడా ఏ కార్యకర్త కూడా పారిపోయి దుబాయ్ పోలే, హైదరాబాద్ రాలే, కరీంనగర్లో జాక్కోలే, వరంగల్లో జాక్కోలే, జుబ్లీస్ రాలే, బంజారాస్ రాలే, వెంకటేశ్వరం కాలనీకి వచ్చి తలదాచుకోలే. మేము ఎదురించి పోరాడతాం అని చెప్పి ఇవాళ వాళ్ళు వార్నింగ్ ఇచ్చినా కూడా కష్టపడి సిద్ధాంతం కోసం పనిచేసారు. ఆ పనిచేసే క్రమంలో ఇదే నక్సలైట్ల చేతిలో ఆత్మ బలిదానం చేశారు. వాళ్ళు జితేందర్ రెడ్డి గారిని పోస్ట్ మార్టం చేస్తే ఆయన బాడీలో బ్లడ్ కంటే ఎక్కువ బుల్లెట్లు వెళ్ళాయి. 73 బుల్లెట్లు వెళ్ళాయి బాడీకి. ఇట్లా చాలా మంది కార్యకర్తలు ఆత్మ బలిదానం చేశారు. ఇవాళ బలిదానం చేయాల్సిన అవసరం మాకు లేదు, త్యాగాలు చేయాల్సిన అవసరం, త్యాగం చేయడానికి సిద్ధమైతే అవసరం త్యాగం చేస్తాం. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ఇప్పుడు చేసిందల్లా వాళ్ళు దేనికోసం త్యాగం చేశారో, ఏ లక్ష్యం కోసం త్యాగం చేశారో, ఏ సిద్ధాంతం కోసం త్యాగం చేశారో, ఏ జెండా కోసం త్యాగం చేశారో ఆ లక్ష్యాలను మనం ముందు పెట్టారు. కొన్ని ఆశయాలు మనం ముందు పెట్టిపోయారు. వాళ్ళు మనం చేయాల్సిందల్లా ఆ లక్ష్యాలు నెరవేర్చడమే. మనకేం కష్టమైన పని కాదు, మనకి ఇబ్బంది అయిన పని కాదు. ఇబ్బందులు వస్తాయి, అంతకంటే పెద్ద ఇబ్బందులు మనకు రావు. కాబట్టి వారు దేనికోసం బలిదానం చేశారో, ఏ సిద్ధాంతం కోసం ఆత్మార్పణ చేశారో ఇవాళ ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే, వాళ్ళ ఆశ నెరవేర్చడమే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం ముందు పోవాల్సిన అవసరం ఉంది. కుటుంబాలు బాధపడుతుంది ఇప్పుడు కూడా, కానీ ఏ కుటుంబం కూడా భారతీయ జనతా పార్టీ కోసం చనిపోయిండు, మాకు ప్రాణత్యాగం చేసిండని ధైర్యంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తయారు చేస్తున్నారు. జితేందర్ రెడ్డి గారు మా అన్న ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిండు, కానీ వాళ్ళ తమ్ముడు ఇంట్లో పారిపోయి ఇంట్లో కూర్చోలే, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇంట్లో కూర్చోలే. నా కొడుకు మా అన్న ఈ సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిండు, నక్సలైట్లు అంత మార్చారు. అయినప్పుడు కూడా నేను భయపడా, మా అన్న ఏదైతే సిద్ధాంతాన్ని మా ముందు వచ్చిండో తప్పకుండా ఆ సిద్ధాంతాన్ని నెరవేర్చడమే నా కర్తవ్యం భావించి వాళ్ళ తమ్ముడు ఏదే సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. ఇట్లా చాలా మంది కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మనం మర్చిపోతున్నాం. అందుకే ప్రశిక్షణ సందర్భం కూడా వీళ్ళందరి గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ కుటుంబం కోసమో, ఆస్తుల కోసమో, పైసల కోసమో, సొంత పగల కోసమో వాళ్ళు ప్రాణత్యాగం చేయాలి, సిద్ధాంతం కోసం. బట్ మనకు ప్రాణత్యాగం చేసిన అవసరం ఇప్పుడు లేదు, అవసరం ప్రాణత్యాగం చేస్తాం. కానీ ఎవరైతే సమాజంలో చీడ పురుగులుగా మారి సమాజాన్ని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏదైతే వ్యవహరిస్తారో వాళ్ళని ఎదిరించడమే బాధ్యత మరి. అదే పార్టీ కోరుకుంటున్నది. వాళ్ళని ఎదిరించినప్పుడే ఏదో లక్ష్యం అనుకున్నామో మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. మన రాజకీయ క్షేత్రం అనేది స్వచ్ఛత సంస్థ కాదు. మనం ఇంట్లో కూర్చొని సమావేశాలు పెట్టి తీర్మానాలు చేసి చేయని కూడా కాదు. రాజకీయ పార్టీ అనేక ఇబ్బందులు వస్తాయి. మనం పోతుంటాం, రోడ్డు మీద పోతుంటాం, మనం అనేది బంజానా కళ్ళకు బాగా వస్తుంది. ఇది లేకుండా కాదు పని. మనం రోడ్డు మీద పోతుంటాం, దారిలో డ్రైనేజ్ వస్తుంది, దాటిపోతాం. మనం అనుకున్న స్థలానికి పోవాలంటే ఇంకా రాం. మనం రాజకీయ క్షేత్రం అంటే అనేక ఇబ్బందులు వస్తాయి, ఒడిదోలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటిని అన్నింటినీ అధిగమించి ఇవ్వడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల లక్ష్యం కూడా. ఒకటి ఇవాళ పార్టీ శక్తివంతంగా తయారైన తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు, ఇష్టపడి పనిచేస్తున్నారు, పార్టీ కోసం పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చివరకు లక్ష్యం ఏంటి? 2023లో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకోవడం లక్ష్యంగా మనం పనిచేస్తున్నాం. ఆ లక్ష్యం ఓరించిందంటే అనేక సంవత్సరాలుగా ఈ సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ అమర వీరులు ఇచ్చిన వల్ల ఇప్పటికీ కష్టపడి పనిచేసి అన్ని ఇబ్బందులను అన్నింటిని ఎదుర్కొని, ఎన్ని సౌకర్యాలు లేకున్నా, ఏ రోడ్లు లేకున్నా, కార్లు లేకున్నా, బైకులు లేకున్నా, సైకిల్ లేకున్నా, చెప్పులు లేకున్నా, బట్టలు లేకున్నా నడుచుకుంటూ తిరిగి
ఆ లక్ష్యం కోసం పనిచేసారో వాళ్ళందరూ కూడా లక్ష్యాన్ని మన ముందు పెట్టిపోయారు వాళ్ళు. కాబట్టి ఈసారి లక్ష్యాన్ని చేరుకుంటే మనం చేరుకోలేము ఈ లక్ష్యం. ఎందుకంటే ప్రజల్లో కూడా ఆలోచన కల్పించిన మనం ప్రజలు ఆలోచిస్తున్నారు కదా, ఎట్టి పనిలో మార్పు కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఎట్టి పనిలో అధికారం ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే, ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరగాల్సిందే అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్న తరుణంలో, ప్రజలే మనకు మద్దతు దొరుకుతున్న తరుణంలో ప్రజల వద్దకు పోయి మనం కలిసి పార్టీని గ్రామాల వారీగా పోలింగ్ బూత్ల వారీగా శక్తివంతంగా తయారు చేసినప్పుడే ఈ శిక్షణా తరగతిలో మనము నేర్చుకున్న మనం చర్చించినటువంటి విషయానికి సార్థకత ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి వట్టిగా రాలే. ఇలాంటి శిక్షణా తరగతి వల్ల శిక్షణ పొందినటువంటి అనేక మంది కార్యకర్తలు సంఖ్య రోజుకు పెరిగి శిక్షణ పొందినటువంటి కార్యకర్తలు వాళ్ళ పోలింగ్ బూత్ల వరకు కష్టపడి పనిచేసి ప్రజలు కూడా ఒక మంచి ఆలోచన కలిగి అనేక మంది కార్యకర్తల ఘనాన్ని తయారేసిన సందర్భంలోనే దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు శిక్షణ తరగతులు చేస్తే కేవలం 10 మంది వచ్చేవాళ్ళు, 5గురున శిక్షణ తరగతులు పెట్టాం మనం, 3గురున కనీసం చర్చించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు సంఖ్య పెరిగింది. దేనికోసం పెరిగిందంటే ప్రజలు కూడా ఆలోచన మారింది. చాలా మంది కార్యకర్తలందరూ కూడా ప్రజలే ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను బీజేపీలో చేరాలనుకుంటున్నా అంటే అట్నే చేరిన వాళ్ళందరూ కూడా. మనం పుట్టగానే భారతీయ జనతా పార్టీ కాదు, మనం పుట్టకముందే మనకు తల్లిదండ్రులు బీజేపీ చేర్చుకోవాలనుకోలే. కానీ ఒక లక్ష్యానికి మనం చేరుకున్నాం, భారతీయ జనతా పార్టీకి మనం తయారు ఇట్లా కార్యకర్తలు అందరూ తయారైన బట్టి కార్యకర్తల సంఖ్య పెరిగింది. ఆ కార్యకర్తలందరూ కష్టపడ్డ ఫలితంగానే వాళ్ళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మోడీ గారి ప్రధానమంత్రిగా కళ్ళారుస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికార రాజ్యం చాలా మంది అనుకున్నాం. మనం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా జరగాలనుకున్నామో దేశంలో అదే విధంగా జరగాలనుకున్నాం. దేశంలో ప్రజలందరూ కూడా అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినాం. ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఒకటే ఇవాళ భారతీయ జనతా పార్టీని దేశంలో కేంద్రం అధికారానికి వస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేసిన తర్వాత ఇలా ఎన్నికల ముందు హామీలు ఇచ్చినాం. ఇవాళ ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వెళ్ళింది, ఎక్కడ ప్రజాక్షేమం కోసం పనిచేయలే, ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేయలే, ఈ దేశం కోసం పనిచేయలే, కేవలం అధికారం కోసం మాత్రమే పనిచేసింది. అలా పార్టీని కాపాడుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని కాపాడుకోవడం మాత్రం పనిచేసింది. ప్రజల కోసం ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు. కానీ ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ ఇంకా శక్తివంతంగా తయారు కాలే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు దేశాన్ని వెళ్ళింది. ఇప్పుడు దేశం నుంచి అలా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎక్కడ నామ రూపాలు లేకుండా పోయిందంటే ప్రజల ఆక్రోశాన్ని, ప్రజల యొక్క ఆవేశాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది కాదు. కానీ ఒక నమ్మకంతో విశ్వాసంతో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులు తీసుకొచ్చిన కేంద్ర దేశంలో ప్రజలందరూ కూడా. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చినాం మనం. చాలా మంది ఆలోచన బీజేపీ హామీ ఇస్తుంది, మీకు తెలిసి అలా గ్రామాలతో ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ, ఇదే తెలంగాణలో టీడీపీ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ ప్రతిసారి వస్తుంది అయోధ్య పేరు చెప్పి ఓట్లు తప్పకపోతుంది, మళ్ళీ అయోధ్య గురించి మర్చిపోతుంది అన్నారు. కానీ కేంద్రంలో అధికారంలో మనకు పూర్తిసారి మెజార్టీతో రాలేదు. మనం 370 ఆర్టికల్ నేను చిన్న పంచుంటు ఉన్నాను, మరి రామచంద్ర గారు కూడా చిన్న పంచుంటు కావచ్చు. ఇలాంటి వ్యక్తులు, గొప్ప వ్యక్తులు అందరూ కూడా మాకు శిక్షణ తర్వాత చెప్పినవాడు 370 ఆర్టికల్ అంటే ఏంది, 370 ఆర్టికల్ ఏ విధంగా నష్టపోతున్నాం. చాలా సందర్భాల్లో విద్యార్థి పరిషత్లో మనకు ఏపీ కార్యకర్త ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మనకు 370 ఆర్టికల్ చిన్న పంచుంటున్నాం మనం. కానీ ఏ రోజు నేత ఉంచుకోలేదు. 370 ఆర్టికల్ రద్దు చేస్తామని చెప్పి ఏ రోజు ఉంచుకోలేదు నేత. ఇలా కాంగ్రెస్లు, టీఆర్ఎస్లు, కమ్యూనిస్టులు, ఎంఐఎం పార్టీ వాడు వీడు ఎవరు కూడా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరుగుతూ వాళ్ళ కళలు ఊహించుకోవాలి, మనం ఊహించుకున్నాం, వాళ్ళ కళలు ఊహించుకోలేదు. కానీ ఎన్నికలో పూర్తి స్థాయి మెజార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ అమిత్ షా గారి ఆలోచన మేరకు వల్ల 370 ఆర్టికల్ రద్దు చేసినట్టు పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ నిర్ణయం ఎవరు తీసుకోరు. 370 ఆర్టికల్ వర్తిగానే రద్దు చేయాలి మనం. 370 ఆర్టికల్ రద్దు కోసం కూడా అనేక మంది కార్యకర్తలు ఆత్మ బలిదానం చేశారు. జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగము, ఒకే చట్టం ఉండాలి, ఒకే జెండా ఎగరాలి,
ఒకే రాజ్యాంగంగా అమలు చేయాలని చెప్పి అనేక ఆలోచనతో ఇలా 370 ఆర్టికల్ రద్దు కోసం వాళ్ళ అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు ముఖ్యంగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అనేక మంది ఆత్మబద్ధం చేశారు. మీకు తెలుసు అనుకుంటే వాళ్ళ కార్యకర్తలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ ఇదే 370 ఆర్టికల్ రద్దు కోసం భారత్ మాతాకి జై వందే మాత్రం జై శ్రీరామ్ అంటూ వాళ్ళ కాషాయపు జెండా పట్టుకొని కమలపూర్ జెండా పట్టుకొని ఇలా గల్లి దేశమంతా పర్యటిస్తుంటే ఇదే జమ్మూ కాశ్మీర్లో విద్యార్థి పరిషత్ కార్యకర్తను ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు ముందు కళ్ళ ముందు తల్లిదండ్రులను వీళ్ళ పోలు కట్టి వాళ్ళ ఇంట్లో కట్టేసి బంధించి ఆ తల్లిదండ్రుల ముందు కార్యకర్తను 3 ముక్కలు నరిపడి దుర్మార్గం సంఘటన వల్ల జమ్మూ కాశ్మీర్లో జరిగింది. వాళ్ళ కార్యకర్తను కట్టేసి కార్యకర్త కళ్ళ ముందు వాళ్ళ తల్లిదండ్రులను 3 ముక్కలు నరికిన దుర్మార్గం సంఘటన ఈ 370 ఆర్టికల్ రద్దు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు జరిగినారు. కుటుంబాన్ని వాళ్ళ బంధించి సజీవ దహనం చేసినటువంటి దుర్మార్గ సంఘటన జమ్మూ కాశ్మీర్లో జరిగింది. వాళ్ళ పాకిస్తాన్ చూసిన అందుకే అనేక మిలిటెంట్ సంస్థలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ విద్యార్థి పరిషత్ కార్యకర్తలను ఇలా కాల్చి చెప్పినటువంటి దుర్మార్గ సంఘటన జరిగింది. అనేక మంది కార్యకర్తలు ఆత్మబద్ధాలు చేసిన 370 ఆర్టికల్ రద్దు కోసం కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఎందుకు బద్ధాలు చేయాలి 370 ఆర్టికల్ కోసం? ఈ దేశంలో ఈ దేశం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ, ఈ దేశం కోసం పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీలు ఇక్కడ ఉన్నాయి, అనేక పార్టీలు దేశంలో ఉన్నాయి. ఈ దేశాన్ని ఏలా చూస్తున్నాయి? మేము దేశం కోసమే పనిచేస్తున్న పార్టీలు ఉన్నాయి. కానీ త్యాగం చేయడానికి ఎందుకు ముందుకు వస్తలేరు? ఇవాళ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎందుకు త్యాగం చేయాలి? విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఎందుకు త్యాగం చేయాలి? ఎస్, ఒక భావన, ఒక ఆలోచన. ఈ దేశం కోసం పనిచేస్తాం, శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం పనిచేస్తాం, ఈ దేశం నాదని పనిచేస్తాం, ఈ భూమి కోసం పనిచేస్తాం. ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా ఏ దేశం కూడా కబ్జా చేయకుండా మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి పనిచేసే కార్యకర్తల పార్టీ భారతీయ. అటువంటి పార్టీ మనది. 370 ఆర్టికల్ కోసం కాంగ్రెస్ పార్టీ బలిదానం చేయలే, 370 ఆర్టికల్ కోసం కమ్యూనిస్టు బలిదానం చేయలే, అసలు 370 ఆర్టికల్ రద్దు కావాలని కూడా కోరుకోలే. ద్వంద్వ విధానాలు. ఎస్, ఈ దేశంలో 2 జెండాలు వేయాలి, 2 ప్రధానులు ఉండాలి, రాజ్యాంగం పనిచేయదక్కడని కోరుకున్న దుర్మార్గ పార్టీలు ఇవన్నీ కూడా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 370 ఆర్టికల్ రద్దు కోసం ఇలా ఆత్మ బలిదానం చేసిన ఫలితంగా వాళ్ళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, దేశ భక్తుల ప్రభుత్వం. ఎస్, 370 ఆర్టికల్ కోసం అనేక మంది కార్యకర్తలు ఆత్మ బలిదానం చేశారు. సాహసించి అన్నిటికీ భరించి తెగించి వాళ్ళ 370 ఆర్టికల్ రద్దు కోసం కొట్లాడారు. కాబట్టి వాళ్ళ త్యాగాలను వృధా ఓడియము. దేనికోసం త్యాగం చేశారో దాన్ని స్ఫూర్తి తెలుసుకొని ఎట్టి పరిస్థితిలో ఈ దేశంలో 370 ఆర్టికల్ అనేది ఉండొద్దని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేసిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తుపెట్టి నేను ఆశ్చర్యపోయినా. 370 ఆర్టికల్ రద్దు సందర్భంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అమిత్ షా గారు మాట్లాడిన తర్వాత మోడీ గారు పార్లమెంట్ హౌస్లోకి వస్తుంటే అద్భుతం అది. నేను అందుకే చెప్తున్నాను, అంత గొప్ప సభలో ఒక మహానాయకుడు దేశానికి ప్రాతినిధ్యం వచ్చిన గొప్ప సభలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను పార్లమెంట్లో పాల్గొనే అవకాశం రావడం నిజంగా పూర్వజ సుకృతం. అందుకే నా కరీంనగర్ ప్రజలకు మళ్ళీ చెప్తున్నాను, ఆ సభలో పాల్గొనే అవకాశం, అదృష్ట అవకాశాన్ని నాకు నా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు, నా కార్యకర్తలు కల్పించారు. నిజంగా వారందరూ కూడా ఈ వేదిక సందర్భంగా శిరస్వంచి మాట్లాడాలని తెలియజేస్తున్నారు. అమిత్ షా గారు మాట్లాడిన తర్వాత మోడీ గారు సభలకు వస్తే మీరు ఆశ్చర్యం. నిజంగా మీరు అంతా దురదృష్టవంతులే, నేను క్లియర్ చెప్తున్నాను, నేను అదృష్టవంతులు. మోడీ గారు సభలకు వస్తుంటే అక్కడ ప్రతి కార్యకర్త, ప్రతి పార్లమెంట్ సభ్యుడు భారత్ మాతాకి జై అని చెప్పి నిజంగా అద్భుతం. నా పక్కకి ప్రజ్ఞా సింగ్ గారు పరిస్థితి మీకు తెలుసు, కూర్చోరాదు, లేవరాదు, అడిగేరాదు, అవన్నీ ఇంకా పోతుంది కాదు, లైట్ అడిగేరాదు కాదు, అది ఇబ్బంది వస్తుంది. అడిగేరాదు. మోడీ గారు పార్లమెంట్ రాగానే మొత్తం వాళ్ళు చేరువికి ఎగిరి భారత్ మాతాకి జై శ్రీరామ్ అని చెప్పంటున్నారు. ప్రజ్ఞా సింగ్ గారు అందరూ కూడా నా కళ్ళ నిలొచ్చినారు. అరే నేను ఒక్కనే కళ్ళ నిలొచ్చిన కూడా చూస్తే ప్రతి పార్లమెంట్ సభ్యుడు ఖచ్చితంగా ఆనంద బాధిపాలి. ప్రతి పార్లమెంట్ సభ్యుడు
అలా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులకి ఆనంద భాషలు ఎందుకు వస్తున్నాయి? అలా పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, ఇతర పార్టీలు ఉన్నాయి. 370 ఆర్టికల్ రద్దును వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం వాళ్ళ అనేక మంది త్యాగాలు చేసేవాడి త్యాగాలు గుర్తొస్తున్నాయి. ఎస్, నా కార్యకర్తలు ఆత్మబద్ధం చేశారు, వాళ్ళ త్యాగాల ఫలితం 370 ఆర్టికల్ ఇదే పార్లమెంట్ రద్దు చేసింది. కాబట్టి అద్భుతమైన సన్నివేశం అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు పార్లమెంట్ సభ్యులందరూ భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ నిలిచారు. అద్భుతమైన సంఘటన. ఇవాళ అయోధ్య ఆషామాషిగా జరగలేదు. చాలా మంది అనుకోవచ్చు, అయోధ్యలో పురాతన ఘట్టాన్ని పూజ చేసినాం, మళ్ళీ తిరిగి అయోధ్యలో రామ జన్మభూమి కోసం మోడీ గారు భూమి పూజ చేసినట్టు చాలా మంది. దీనికో చరిత్ర ఉంది. కేవలం పురాతన కట్టడం పూజ చేయడం ముఖ్యం కాదు, కూల్ చేయడం ముఖ్యమే. అది బాబ్రీ మసీద్ కాదు. మన ఇల్లు పాత పడితే కూల్ చేసి కొత్త ఇల్లు కట్టుకుంటాం. మనం కూల్ బయట ఉంటామా? వాస్తుకు లేకుండా కూల్ కొడతాం మనం. ఇలా కేసీఆర్ కొడతాడు, వాస్తువు లేకుండా సచివాలయం కూడా కొడతాడు రాజు ముఖ్యమంత్రి. కూల్ కొడతాడా? ఇలా పురాతన కట్టడాన్ని కూల్చేసి రాముడు ఎక్కడైతే జన్మించాడో అదే జన్మస్థానంలో అదే స్థలంలో ఇలా రాముని గుడి నిర్మించే ప్రయత్నం చేస్తున్నాము. మెజార్టీ ప్రజలు 80% ఈ దేశంలో హిందువులు ఉన్నారు. 80% హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో అందరి రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అయోధ్య రాముడు. ఆ రాముడు పుట్టిన జన్మస్థలంలోనే ఈ హిందువులు మెజార్టీ దేశంలో ఒక గుడి కట్టడానికి గిన్ని సంవత్సరాలు పట్టింది. ఒక దేవాలయం, మన రాముడి దేవాలయాన్ని మన దేశంలో మనం నిర్మించుకోవడమే గిన్ని సంవత్సరాలు పట్టింది. మరి రాముడు పుట్టిన ప్రాంతంలో రామాలయం నిర్మించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటే, మరి కాంగ్రెస్ పార్టీలో హిందువులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో రాముడిని మొక్కటోళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టు పార్టీలో ఉన్నారు. ఇలా కమ్యూనిస్ట్ పార్టీ దేవుడు మొక్కుతారు, గాలికి దీపం పెట్టి దేవుడు మొక్కుతారు. బీజేపీ చెప్పి ఇదే గద్దర్ గారు పాట పాడినారు, కాలు గజ్జగట్టి పాడారు. కానీ అదే గద్దర్ ఇలా కాలు గజ్జగట్టి మైసమ్మ పోషమ్మ వీళ్ళందరూ పాట పాడుతున్నారు. అనేక మంది కమ్యూనిస్టు నాయకులు ఇవాళ దేవుళ్ళు పూజిస్తున్నారు. కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పొట్టుగా రా 24 గంటలు దేవుడిని పూజిస్తారు అన్నారు. కానీ 24 గంటలు దేవుని ధర్మాన్ని నమ్ముకున్నలే రాజ్యం ఎత్తున్నారు. మీరు దేవుని నమ్మలేమంటే మీరు రాజ్యం వినరు, మీరు అదే ఉంటారు. లక్ష్యం లేదు కమ్యూనిస్ట్ పార్టీలకు. లక్ష్యం ఉన్నా లక్ష్యాన్ని చేరుకోవాలి తప్పన లేదు వాళ్ళకి. మరి ఇంత మెజార్టీ ప్రజలు 80% ఉన్న హిందువుల దేశంలో ఇలా హిందువుల ఆరాధ్య దైవమైన అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం నిర్మించుకోవడమే ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే మనం ఏ పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచించండి. కానీ అదే రామ మందిర నిర్మాణం కోసం అనేక మంది కరసేవకులు ఆత్మ బలిదానం చేశారు. కదా ములయాన్ సింగ్ గవర్నమెంట్ ఇలా తుపాకుల బుల్లెట్ల వర్షం కురిపిస్తే ఇవాళ ఏ కరసేవకు కూడా నేను వెనుకకి వస్తాను వల్లే అక్కడ తుపాకుల గుళ్ళ వర్షం కురిపించినప్పుడు కూడా జై శ్రీరామ్ అంటూ ఆత్మ బలిదానం చేసింది తప్ప ఎవ్వరు కూడా తిరగాలి. మీకు ఒక విషయం తెలుసుకోవాలి, మనం కూడా కరసేవకు పోయే వాళ్ళందరూ కూడా రామమందిర నిర్మాణానికి పోతున్నా అని చెప్తున్నారు. తిరిగి వస్తాను ఏ కార్యకర్త చెప్పలే. ఏ కార్యకర్త గ్రామానికి కరసేవ పోయేటప్పుడు నేను తిరిగి రాను, నేను రామమందిర నిర్మాణం జరిగిన తర్వాతనే వస్తే వస్తా రాకుంటే రాను. దేనికోసం సిద్ధమైపోయిన వాళ్ళు, దేనికోసం సిద్ధమైపోయారు, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైపోయిన కరసేవకులు వాళ్ళందరూ కూడా. ఇలా శరత్ కొఠారి, రాజేంద్ర కూడా ఇద్దరు అన్నదమ్ములు కరసేవ పోయి బుల్లెట్ల వర్షంలో ఇలా ప్రాణత్యాగం చేశారు. అనేక మంది కార్యకర్తలు ఇలా కరసేవకు ఆత్మబలి చేశారు. ఏం అవసరం ఇవాళ? కాంగ్రెస్ వాళ్ళు దేవుని మొక్కరా, కమ్యూనిస్టులు మొక్కరా, టీడీపీలు మొక్కరా, ములాయం సింగ్ ప్రభుత్వం పార్టీ మొక్కరా, మాయావతి పార్టీ మొక్కరా, మమతా బెనర్జీ పార్టీ మొక్కరా? మరి వీళ్ళెందుకు రాముడి కోసం ప్రాణత్యాగం చేస్తలేరు? రామమందిర నిర్మాణం కోసం ఎందుకు ప్రాణత్యాగం చేస్తలేరు? అయోధ్యలో రామమందిర నిర్మాణం కావాలని ఎందుకు కోరుకుంటలేరు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగం చేయాలి. కానీ త్యాగాలు చేసే అదృష్ట అవకాశం అలా మనకు వచ్చింది. ఇక్కడ త్యాగాలు చేయడానికి సిద్ధపడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాళ్ళ అయోధ్యలో రామమందిరం కోసం అనేక మంది ప్రాణత్యాగం చేశారు. అలా కరసేవలను పాల్గొన్నా. సిమెంట్ ఉంటుంది పైన పిల్లర్, ఈ పైన సిమెంట్ తీసేస్తే లోపల ఏముంటుంది?
ఏముంటుంది? మొత్తం 3 పొరలు చేశారు అందరు కూడా, లక్షల మంది కార్యకర్తలు వేరు. ఇలా మన గౌరవం మన ప్రభుత్వం ఉంది, ఆడ కూల్చేరాదా? ఒక్క బాంబు పెడితే ఒకటి బత్తి పెడితే మొత్తం కూలిపోదా? అది కూలగొట్టాలనుకోలే, కానీ కార్యకర్తల కట్టరు చూసిన సరే నా రాముడు దీనిలో ఉంటాడా? రాముడు జన్మస్థలం మీద మా రాముడి డూమ్ల కింద ఉంటాడా? ఎస్, ఇది పురాతన కథ, దీన్ని మొత్తం కూల్చేయాలి. మనం కొత్తగా దివ్యమైన మంచి భవనం నిర్మించుకుందాం అని చెప్పి కార్యకర్తలకు కరవ సేవకుల పట్ల ఒక ఆలోచన వచ్చింది. అంటే అందరు కష్టపడి కరసేవ చేసినాం. వాళ్ళ చివరకు పైన సిమెంట్ పొర పోయిన తర్వాత లోపల ఇటుక పొర ఉన్నప్పుడు ఏ విధంగా కూల్చాలని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో దాదాపు 60-65 సాధు వాళ్ళ మనవడు, చిన్న మనవడు ఇంకా వాళ్ళ మనవడిని కట్టుకొని వాళ్ళ పైకెక్కి ఆయన దగ్గర గడ్డపరతోని దాన్ని కొడితే లాస్ట్కు ఆ సిమెంట్తో పాటు ఆ సాధువు వాళ్ళ మనవడు కూడా సజీవ సమాధి అక్కడ. అది కన్నాలు సముద్రం. అంతకంటే ముందు అందరు కలిసిండే సాధువు వస్తే అడిగినాం. ఆయన అందరు ఇప్పుడు చూడు, నేను నాకు కుటుంబం లేదు, నాకు ఇల్లు ఉంది, నేను నా మనవడి ఇద్దరమే, నాకు ఇంకా వయసు లేదు, అనారోగ్యం గురించి చనిపోవాలని అనుకుంటలేను, కానీ ధర్మం కోసం పనిచేయాలనుకుంటున్నాను, ఏదో ఒక త్యాగం చేయాలని అనుకుంటున్నాను. ఆ త్యాగం రాముడి కోసం చేస్తాను. నేను చనిపోయిన తర్వాత నా మనవడిని ఎవరు చేస్తున్నా నాకు అర్థం కాదు. నా మనవడు కూడా అనాథ కావద్దు, ఒకటి నా మనవడు కూడా త్యాగం చేయాలని చెప్పి ఆలోచన రావడంతోనే నేను నా మనవడుచుకొని వస్తున్నా, నేను మళ్ళీ రాను అని చెప్పొచ్చిన. నేను ఈ అయోధ్యలో త్యాగం చేసే అవకాశం రాకుంటే ఇంకో రకంగా త్యాగం చేస్తే తప్ప మళ్ళీ తిరిగి గ్రామానికి రాను అని చెప్పి వాళ్ళ గ్రామంలో మంగళ హారతులు, అమ్మలక్కల యొక్క మంగళ హారతులు వాళ్ళ ఆశీర్వాదం పొంది వాళ్ళ 5 కరసేవ కోసం వచ్చాడు. ఏం అవసరం అని నేను వాళ్ళు అనేక మంది సాధువులు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. వాళ్ళకు త్యాగం చేయాలనుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, దేనికోసం మనం పనిచేస్తున్నాం, ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ అటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అటువంటి గొప్ప నాయకత్వం పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ నాయకత్వం కింద పనిచేసిన కార్యకర్తలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. దేశ ప్రజలు ఆలోచించి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందు అయితే హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఇక నెరవేరాయి అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో పక్కా నెరవేరుస్తామని చెప్పి దమ్మున్న నాయకత్వం మాకు ఉందని చెప్పి నిరూపించడానికి ఇలా మోడీ గారి నాయకత్వంలో ఇన్ని సాహసోపేతం నిర్ణయాలు తీసుకున్నాం మనందరూ కూడా. త్రిపుల్ తలాక్ అదే ఇలా భారతీయ జనతా పార్టీ మద్దతుతో పార్టీ టైం ఉందా? బోరేం వస్తలే కదా. త్రిపుల్ తలాక్ భారతీయ జనతా పార్టీ మద్దతుతో పార్టీ. భారతీయ జనతా పార్టీ కేవలం హిందువుల పార్టీ. భారతీయ జనతా పార్టీలో ముస్లింలు ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో క్రైస్తవులు ఉన్నారు, కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్నట్టు ముస్లిమ్స్ కూడా వాస్తవాలు గ్రహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏ రోజు ఇస్లాంను తిట్టలే, ఏ రోజు అల్లాను తిట్టలే, అల్లాను వ్యతిరేకించలే, ఇస్లాంను వ్యతిరేకించలే. కానీ ఇస్లాం పేరుతోని ధర్మాన్ని, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తుంటే మెజార్టీ ప్రజలైన 80% ఉన్న హిందువుల మనోభావం కాపడానికి కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా